నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నెంబర్ 8978197274. ముందుగా తెలియజేస్తున్నాను, బత్తుల రమేష్ బాబు గారి పెరిక కుల వివాహ పరిచయ వేదిక, బత్తుల రమేష్ బాబు గారి పెరిక కుల వివాహ పరిచయ వేదిక అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో ద్వారా నవవధువులు అందరూ కూడా కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థ యొక్క తీరుతన్నుల గురించి నేను మాట్లాడదలిచాను. ఎవరో బాగా మాట్లాడారని తప్పట్లు కొట్టించుకోవటానికో, సన్మానాలు చేయించుకోవటానికో, సాలువలు కప్పించుకోవటానికో, నేను గొప్ప అని చాటుకోవటానికో ఇది చెప్పడం లేదు. ఒక పెళ్లి సంబంధం చూస్తూ ఒక రాష్ట్ర పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్తగా, ఒక బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కృష్ణా జిల్లా అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిగా, బీజీ షెడ్యూల్ నాకు తీరుబాటు ఉండదు. నేను పెళ్ళిళ్ళ పేరాయని కాదు. పెళ్ళిళ్ళు చూడటం, పెళ్లి సంబంధాలు చూడటం నా వ్యాపారం కాదు. కానీ ఒక పెళ్లి సంబంధం విషయంలో నేను పడ్డ మనోవేదన, నేను పడ్డ మానసిక వేదన, నన్ను పిచ్చోడన్నా పర్వాలేదండి. ఒక రాష్ట్ర పెరిక సంఘానికి రాష్ట్ర సమన్వయకర్తని, ఒక కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, భారతదేశ ప్రజాస్వామ్య భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వ్యక్తిని. నేను మానసికంగా ఆందోళన చెందాను, బాధపడ్డాను. ఆ బాధలోంచి పుట్టిన ఆ వీడియోనే బత్తుల రమేష్ బాబు వివాహ పరిచయ వేదిక. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పట్లు, తాళాలు, 3 ముళ్ళు 7 అడుగులు, మొత్తం కలిపి 100 ఏళ్ళు. మరొకసారి, పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పట్లు, తాళాలు, 3 ముళ్ళు 7 అడుగులు, మొత్తం కలిపి 100 ఏళ్ళు. పెళ్ళైతే ముంగిళ్ళు, లోగిళ్ళు, చెలిమికి సంఖ్యలు 1000 ఏళ్ళు. పెళ్ళైతే ముంగిళ్ళు, లోగిళ్ళు, పెళ్ళికి సంఖ్యలు 1000 ఏళ్ళు. ముగ్గులు 35 భాగ్యాలు. బత్తుల రమేష్ బాబు పెళ్ళికి ఇచ్చే నిర్వచనం. అసలు పెరిక కుల వాట్సాప్ గ్రూపులు, కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపుల యొక్క ప్రధాన ఎజెండా ఏమిటి? అసలు కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులు ఎందుకు ఏర్పడ్డాయి? నేను చెప్తున్నా. వివాహ పరిచయ వేదికలకు పెరిక కుల వాట్సాప్ గ్రూపులు, అలాగే ఆత్మీయ కలయిక వేదికలు. అందరూ కూడా వివిధ జిల్లాలో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పెరిక కులస్తులందరూ ఒక వాట్సాప్ గ్రూపుగా ఆత్మీయ కలయిక వివాహ వేదికలు. అలాగే కార్తీక వన ఆరాధన, అన్నదాన కార్యక్రమాలు. కార్తీక మాసం వచ్చిందంటే అందరూ వన ఆరాధన చేసుకున్నటకు అవి వాట్సాప్ గ్రూపులు ఉపయోగపడతాయి. అదేవిధంగా పెరిక కుల వాట్సాప్, పెరిక కులమే కానీ, దేవంగుల కులమే కానీ, మరి కన్నబత్తుల వారే కానీ, గౌడ కులస్తులే కానీ, యాదవులే కానీ, అన్ని కులాలు కూడా ఇంక్లూడ్ ఇదే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క పెరిక కులం ఒకటే కాదు. పెరిక కుల వాట్సాప్ గ్రూపులు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఐక్యతా రాగ నివేదికలు, చైతన్య దీపాలు పెరిక కుల కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపుల యొక్క ప్రధాన ఎజెండా ఇదండి. బత్తుల రమేష్ బాబు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లోనూ, తెలంగాణ 36 జిల్లాల్లోనూ బత్తుల రమేష్ బాబు తెలియని వారంటూ ఉండరు. ఒక బీసీ నాయకుడిగా, ఒక అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తిగా, పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్తగా, మరొకసారి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు, తెలంగాణ 36 జిల్లాల్లో బత్తుల రమేష్ బాబు తెలని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ఏ విధంగా? ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సమన్వయకర్తగా, బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిగా, అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తిగా అందరికీ నేను పరిచితున్నే.
నేను పెరుకకుల పరిచయ వేదిక ఎందుకు పెట్టడం చాలామంది అంటున్నారు, మాస్టర్ గారు తెలంగాణలోను ఆంధ్రాలోను అన్ని జిల్లాలకి మీరు పరిచయస్తులే కదా, మీరే పెరుకకుల పరిచయ వివాహ వేదిక పెట్టవచ్చు కదా, మరి ఎందుకు పెట్టండి, మీకు ఇంత పేరు ప్రఖ్యాతలు ఉండే అని చాలామంది అంటారు. దయచేసి అర్థం చేసుకోండి, నేను ఒక బీసీ లీడర్గా చాలా బిజీగా ఉంటాను. అలాగే అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఎక్కడ జరిగినా, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా సరే నేను ముందు వరుసలో ఉంటాను. నాది బీసీ షెడ్యూల్. నేను ఎక్కడ పెరుకకుల వివాహ వేదికను మెయింటైన్ చేయగలను? ఒకవేళ నేను చెయ్యాలి అనుకుంటే నాకు నిమిషాలు క్షణాలతో పని, అయినా నేను చేయలేను. కారణం ఏంటంటే నాకు పెరుక కమ్యూనిటీ ఒకటే కాదు, అంబేద్కర్ గారు ఒక ఎస్సీ కమ్యూనిటీకే ఆయన చేయలేదు, బీసీ కమ్యూనిటీని కూడా రాజ్యాధికారంలోకి రావాలంటే బీసీ కమ్యూనిటీ ముందు వరుసలో ఉండాలని ఆయన చివరి రక్తబొట్టు వరకు, అంబేద్కర్ ఆయుష్కాలం ఉన్నంత వరకు బీసీల కోసం ఆయన ఆలోచించాడు. ఆయన పెట్టిన ఆర్టికల్ వల్లనే ఈరోజు బీసీలు ఉద్యోగ ఉపాధి రంగాల్లో అరాకొరా సౌకర్యాలు పొందుతున్నారు. నేను అంబేద్కర్ అంత గొప్పవాడిని కాదండి, నాకు పెరుక కమ్యూనిటీ ఒకటే లేదు. ఆంధ్రప్రదేశ్లో 136 కులాలు పైగా ఉన్నాయి. ఆ కులాలన్నిటికీ కూడా రాజ్యాధికారంలోకి రావాలి. కొన్ని కులాలైతే అసెంబ్లీ గేటు దాటలేదు. మరి అటువంటి కులాలన్నింటినీ కూడా, వెనకబడిన కులాలన్నీ కూడా రాజ్యాధికారంలోకి రావాలి. వాళ్ళు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యంగా, సామాజికంగా చైతన్యం అవ్వాలి. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో వారి పాత్ర ఉండాలి. భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాల్లో వారి పాత్ర ఉండాలి. వారి కోసమే నా జీవితం అంకితం. నా చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు, నా ఆయుష్కాలం ఉన్నంత వరకు బీసీ రాజ్యాధికారం రావాలనే కోరుకునే వ్యక్తిని నేను. ఒక పెరుక కమ్యూనిటీ, ఒక పెరుకకుల ఆంధ్రప్రదేశ్ పెరుకకుల వివాహ వేదిక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని, ఒక వివాహ వేదికను పెట్టుకొని నేను పెరుగు కులానికి అంకితమైపోవాలా నా జీవితం? నేను అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తిని. ఈ దేశంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఆర్థికంగా అగ్రవర్ణాలు, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరాశ నిస్సృహలతో జీవిస్తున్నారో, వారందరూ కూడా ఒక్క గొడుగు కిందకు వచ్చి ఛత్రపతి శివాజీలా రాజ్యాధికారంలో రావాలని కోరుకునే వ్యక్తిని. అందుకనే నేను ఆంధ్రప్రదేశ్ పెరుకకుల వివాహ వేదిక, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెరుకకుల వివాహ వేదిక అనేది నేను పెట్టదలుచుకోలేదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే నాకు నిమిషాల పని. అందుకనే నేను, చాలామంది అడిగారు, మాస్టర్ గారు పెరుకకుల వివాహ వేదిక పెట్టండి ఆంధ్ర తెలంగాణ అంటే, వారందరికీ కూడా సున్నితంగా నేను తిరస్కరించాను. పెద్ద పెద్ద నాయకులు అడిగారు. ఇటు తూర్పుగోదావరి వనపర్తి బద్రి గారు, డైనమిక్ మ్యాథ్స్ హీరో పెరుక కమ్యూనిటీ, అలాగే ఇటు విశాఖపట్నం కమ్యూనిటీ, కృష్ణా పెరుకకుల కమ్యూనిటీ, గుంటూరు కమ్యూనిటీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం ఎవరైతే పెరుక కమ్యూనిటీలో మరి ఆ జిల్లా 26 జిల్లా పెరుకకుల సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కోరారు, మీరందరూ తెలుసండి మీరు పెట్టండి అంటే. నేను నా షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. అందులోనూ నాకు షుగర్ వ్యాధి ఒకటి ఉంది. నా వయసు 57 సంవత్సరాలు. ఏప్రిల్ 20 వస్తే 57 సంవత్సరాలు. ఈ వయసులో నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెరుకకుల పరిచయ వేదిక నేను పెట్టలేను, పెట్టినా దాన్ని మెయింటైన్ చేయలేని సున్నితంగా తిరస్కరించాను. అసలు నేనే పెరుకకుల వివాహ వేదిక పెట్టదలిస్తే నా ముందు ఎవడైనా తట్టుకోగలడా? నాకున్న పరిచయాలు ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు, తెలంగాణ 33 జిల్లాల్లో బత్తుల రమేష్ బాబు అంటే తెలంగాణ అంటూ ఎవడూ లేడు. ఒక వ్యక్తి నన్ను మానసికంగా హింసించాడు. నన్ను పిచ్చోడన్నా పర్వాలేదు, ఒక రాష్ట్ర సమన్వయకర్తని అవమానపరిచాడు. ఒక కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని అవమానపరిచాడు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని తక్కువగా చూశాడు. అందుకు నేను బాధపడుతున్నాను. అందుకనే సమాధానం చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. నేను ముందు చెప్పాను, పెళ్ళిళ్ళ పేరయ్యను కాను, పెళ్లి చూపులు నా వ్యాపారం కాదు. కానీ నా పెరుకకుల కమ్యూనిటీలో ఆర్థికమైన స్టేటస్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత అక్క కూతురికి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, సొంత మేనల్లుడికి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. దగ్గర తన కాళ్ళ దగ్గరే అన్ని విధాలుగా తగిన సంబంధాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేసి దూరపు కొండలు నునుపని వాళ్ళేదో ఆర్థికంగా నాకు బూతులు వస్తున్నాయి
కానీ ఒక మాస్టర్గా సభ్యత సంస్కారం అడ్డొస్తుంది. దూరపు కొండలు నునుపని వాళ్ళేదో ఎకనామిక్ స్టేటస్ అని వాళ్ళ పెద్ద తోపులని. డబ్బు శాశ్వతమా అండి? ఈరోజు ఉంటుంది రేపు పోద్ది. మన అక్క, మన చెల్లి, మన తోబుట్టిన మేనమామలు, మేనత్తలు, మన దగ్గర బంధువులు శాశ్వతం. ఏ దగ్గర బంధువు పిల్లలు చేసుకోకూడదా? వాళ్ళకి విద్య తక్కువనా, లేకపోతే చదువు తక్కువనా? దూరపు కొండలు నునుపని వెళ్తున్నారు. రక్త సంబంధాలని, బాంధవ్యాలని, మీ ఎకనామిక్ స్టేటస్తో పెళ్లి సంబంధాలు చెడుకొట్టుకోవద్దు. దయచేసి మీకు చేతులెట్టి నమస్కరిస్తున్నాను. రక్త సంబంధం నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు, నీ చివరి రక్తం పట్టు వరకు నీ మేనకోడలు నీకు తోడుంటుంది, నీ మేనల్లుడు నీకు తోడుంటాడు. దూరపు కొండలు నునుపు అవి నున్నగా కనపడతాయి, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎత్తు పల్లాలు. దయచేసి పెళ్లి సంబంధాల విషయంలో దగ్గర బంధువుల్ని అక్కన చేర్చుకోండి, వారిని దూరం పెట్టద్దు. నమస్కరిస్తున్నాను. చెప్పాను, నేను పెళ్ళిలో పేరాయను కాదు. నేను పెళ్లి సంబంధాలను, పెళ్లి చూపులను వ్యాపారంగా భావించేవాడిని కాదు. తర్వాత ఈ పెళ్ళిళ్ళ పేరయ్యులు, ఈ దళారులు వలన సామాన్య పెరుగు కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు కుదేళ్ళు అవుతున్నాయి, ఆర్థికంగా కృంగిపోతున్నాయి. పెళ్ళిళ్ళు సంవత్సరాలు వెనకబడిపోతున్నాయి. పెళ్లి వయసు చేయవలసిన వయసులో ఈ పెళ్ళిళ్ళ పేరాయిల వలన, ఈ దళారుల వలన సంబంధాలు కుదరక, లేనిపోని అభిప్రాయ భేదాలతో మనోభావాలు దెబ్బతింటున్నాయి. అదే వాట్సాప్ గ్రూపులు పెరిక కమ్యూనిటీకి అనుగుణంగా పనిచేస్తే ఈ పెళ్ళిళ్ళ పేరాయిల బెడదా ఉండదు, ఈ దళాలు బెడదా ఉండదు. సరైన టైంలో భారత రాజ్యాంగం ప్రకారం పెళ్లి చేయడానికి ఏ వయసు అయితే నిర్ణయించారో మరి వధువుకు కానీ వరుడికి కానీ ఆ వయసులో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈ బాధ్యత ఎవరి భుజస్కంధాల మీద వేసుకోవాలి. ఏవైతే కమ్యూనిటీ వాట్సాప్లు ఉన్నాయో ఆ అడ్మిన్లు తమ భుజస్కంధాల మీద వేసుకొని సంతాన సాఫల్యం, వివాహ సాఫల్యం, వివాహ పరిచయ వేదిక సాఫల్యం చేయవలసిన బాధ్యత వారికి ఉందని మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా పెరిక కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్, నేను అడ్మిన్నే. ఆంధ్రప్రదేశ్ పెరిక కులం వరుస సంఖ్య 15 BCB బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్, నేను ఒక అడ్మిన్నే. ఇది మన భుజస్కంధాలపై మోసి, మనం భారం మోసి సంతాన సాఫల్యం, భారతదేశ ఆర్థికాభివృద్ధిలో మనం వధువు వరుణ్ణి భాగస్వామ్యం చేయవలసిన బాధ్యత పెరిక వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ సభ్యులందరికీ ఉంది. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. పెళ్ళిళ్ళ పేరయ్యలు, దళారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కుదేళ్లు పడటం, ఆర్థికంగా కృంగిపోవటం, పెళ్లి కావాల్సిన వయసులో పెళ్ళిళ్ళు అవ్వక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంతానం పొందే యోగ్యతను కూడా కోల్పోతున్నారు ఆ పెరిక సోదరులు. ఇంకా ఇంకోటి ఉందండి సమస్య. పెరిక వాట్సాప్ గ్రూపులో అబ్బాయిలకు సంబంధించిన వివాహ పరిచయ వివరాలు పెట్టవచ్చు. ఏమండి, సినిమా స్టార్లు చూస్తున్నాం కదా, పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలుండి ఒక్కోడు ఎన్నేసి పెళ్ళి చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నా సెంటిమెంట్గా కానీ, సైకాలజికల్గా కానీ, మనస్తత్వంగా కానీ ఫీల్ అవుతున్నారా? ఇది ఏ యుగం అండి? కంప్యూటర్ యుగం, ఆధునిక యుగం. ఇక్కడ ఎవరి జీవితాలు కూడా రహస్యంగా ఉండవు, అన్నీ తెరిచిన పుస్తకాలే. మహాత్మా గాంధీ, అంబేద్కర్, పూలే సావిత్రి, అంబేద్కర్ సతీమణి రమాబాయి, గొప్ప జీవితాలే ఈరోజు ఆధునిక కంప్యూటర్ యుగంలో అంతా చదివేస్తున్నారు. మనం ఎంత అండి సామాన్యులం. నా పర్సనల్ లైఫ్, నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏంటి నీ మనోభావాలు దెబ్బతినేది? నువ్వు అమ్మాయివా, అబ్బాయివి? అందుకనే చెప్తున్నా, పెరిక వాట్సాప్ గ్రూపుల్లో అబ్బాయిలకు సంబంధించిన వివాహ పరిచయ వివరాలు పెట్టవచ్చు. అమ్మాయిదైతే పెట్టకూడదండి. అబ్బాయిది పెట్టవచ్చు. అబ్బాయి ఐటీ ఎంత ఉన్నాడు, ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నాడు, పెట్టుకోవచ్చు, తప్పులేదు. అబ్బాయి అండి, అబ్బాయి పురుషుడు తప్పేంటి? నామోసి ఏంటి? మనోభావాలు దెబ్బతింటాం ఏంటి? నువ్వేమన్నా రాజకీయ గ్రూపుల్లో పెడుతున్నావా? పెరిక వాట్సాప్ గ్రూపుల్లో అబ్బాయికి సంబంధించిన వివరాలు పెట్టవచ్చు. అది అందరూ చూస్తారు. ఎవరికైనా ఆ వివరాలు నచ్చితే వాళ్ళు
అయ్యా మా అమ్మాయిని చూసుకోవడానికి రండి అని చెప్తారు. కానీ అమ్మాయి ఫొటోస్ కానీ అమ్మాయి వివరాలు కానీ పెరిక వాట్సాప్ గ్రూప్లో పెట్టకూడదు. అది సభ్యతా సంస్కారం కాదు. అబ్బాయిల ఫోటోలు వాటి వివరాలు ఆయన చేస్తున్న ఉద్యోగం పెట్టచ్చు. అది ఇతరుల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదు. అమ్మాయి అయితే మీరు ఫీల్ అవ్వాలి. నీకేం ఫీలింగ్ అయ్యా? ఇప్పుడు మా అబ్బాయి అనుకో, మా అబ్బాయి టీటీసీ టీచర్ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. రేపొద్దున మా అబ్బాయి వివరాలన్నీ కూడా పెరిక వాట్సాప్ గ్రూప్లో నేను పెడతా. అది నచ్చినోడే అమ్మాయి మా అబ్బాయిని ఇష్టపడుతుంది. అదే నా కూతురు అయితే నేను పెరిక వాట్సాప్ గ్రూప్లో పెట్టను. అంతే ఇండివిజువల్గా ఫోన్ చేస్తాను. లేకపోతే పెద్దల్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న పెద్దలందరికీ కూడా ఫోన్ చేసి మా అమ్మాయి ఉందండి, మా అమ్మాయి ఇలా చదువుకుంది, ఈ ఉద్యోగం చేస్తుందని తెలియజేస్తా. వాట్సాప్ గ్రూపులో మా అమ్మాయి ఫోటో పెట్టండి నేను. అది సభ్యత సంస్కారానికి విరుద్ధం. అబ్బాయిది పెట్టచ్చు, మా అబ్బాయిది పెడతా నేను. మగవాడండి, వాడు తలెత్తుకు తిరుగుతాడు. ఇవాళ సినీ స్టార్లు పెద్ద పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎన్ని పంచాయతీలు వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నాం. ఒక పెళ్లి కావాల్సిన కుర్రోడు ఫోటో పెడితే అది మనోభావాలు దెబ్బతిన్నట్ట. మనం చదువుకుంటున్నావా? చదువు సంస్కారం మనకు ఉందా? కంప్యూటర్ యుగంలోనే ఉన్నావా? కొద్దిమంది అబ్బాయిల ఫోటోలు పెడితే కూడా అది కూడా పెరిక వాట్సాప్ గ్రూపులో, వేరే వాట్సాప్ గ్రూపులో కాదు, దానికి అవమానంగా భావించే వాళ్ళు ఉన్నారు. దయచేసి అది అవమానంగా భావించొద్దు. అబ్బాయిలది పెడదాం. మరి అబ్బాయిలది పెట్టకపోతే అమ్మాయిలకి ఎలా తెలుస్తుంది? మా అబ్బాయి బత్తుల అభిషేక్ టీటీసీ చదువుతున్నాడు అనే విషయం ఎలా తెలుస్తుంది? పెరిక వాట్సాప్ గ్రూపులో పెడితే మా అబ్బాయి నచ్చితే వాళ్ళు రమ్మని పిలుస్తారు, అమ్మాయిని చూసుకుంటాం. లేదా వాళ్ళే వాట్సాప్ గ్రూప్లో అమ్మాయి ఫోటో పెట్టకుండా వివరాలు పెడతారు. ఆ వివరాలు నచ్చితే మేము వెళ్ళి అమ్మాయిని చూసుకుంటాం. వివరాలు మాకు ఆల్రెడీ అన్నీ తెలిసినాయి కాబట్టి అమ్మాయిని చూడలేదు కాబట్టి అమ్మాయి కూడా నచ్చింది అనుకోండి, వివాహ పరిచయ వేదికలో వివాహం చేస్తాం. ఇందులో తప్పే ఉంది? ఇందులో ఎవడి మనోభావాలు దెబ్బతిన్నట్టు? అమ్మాయిది పెడితే నీ మనోభావాలు దెబ్బతింటాయి. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులుగా అబ్బాయి ఫోటో వివరాలు కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో పెడితే మీ మనోభావాలు ఏం దెబ్బతింటాయి? కొద్దిమంది అలా ఫీల్ అవుతారండి. దయచేసి నేను మాట్లాడే విషయాలు ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. మహిళామ తల్లులు, మన అక్క, మన అమ్మ, మన చెల్లి, మాతృదేవో భవ. అందుకని అన్నాను, పెళ్ళి అనేది 100 ఏళ్ళ పంట. ఒక అమ్మ, ఒక తల్లి కన్నా ఆడబిడ్డ మన ఇంటికి వస్తుంది అంటే మరి 25 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క పరిచయ భాగ్యంలో అమ్మాయి విద్యాపరంగా, బాల్యంగా, యవ్వనంగా, విద్యాపరంగా మరి తెలివితేటలు తల్లిదండ్రుల దగ్గర కలిసి మెలిసిన ఒక ఇంటి అమ్మాయి మన ఇంటికి వస్తుంది అంటే ఇక్కడ మన అభిరుచులు నచ్చాలి, మన బాడీ లాంగ్వేజ్ నచ్చాలి, అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ తల్లి మనతో పాటు మన కోడలుగా, మనతో పాటు మన కుటుంబంలో ఒక సభ్యురాలుగా జాయిన్ అవి మనతో పాటు మరి కలిసి జీవిస్తుందంటే మరి కోడలని అందామా, కూతురని అందామా? అందుకనే నాకు దుఃఖం ఆగట్లేదు, కొద్దిగా కంట్రోల్ చేసుకుంటున్నాను. అందుకని అంటున్నాను, ఆ కోడలు కాదు నా కన్న కూతురు, మహిళామ తల్లి, మాతృదేవో భవ. అందుకనే ఒక సినీ కవి ఇలా అన్నాడు చూడండి, ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ, ఆలయాన వెలిసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మన కోడలే మన కుటుంబానికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, మగువే గద మగవాడికి మధుర భావన, సేవలతో అత్తమామలను సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయును వీరునిగా, ఒక శివాజీగా, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను గాంచె దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా, సతియే గృహసీమను గాంచెను దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుడు రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అందుకే అన్నాను, నా కోడలు కాదు, నా కూతురు, నా అక్క, నా చెల్లి, నా తల్లి. ఎందుకండి నేటి యువతీ యువకులారా,
ప్రేమ జంటల్లారా, ప్రేమ పక్షుల్లారా, వధువు వరుడులారా, ఉద్యోగ ఉపాధి రంగాల్లో ముందడుగు వేసి జీవిత సాఫల్యం పొంది భారతదేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం కండి. భారతదేశ సంతాన సాఫల్యం పొంది భారతదేశ ఆర్థికాభివృద్ధిలో మీ తోడ్పాటు అందించండి. భారతదేశ సంతాన సాఫల్యం పొంది భారతదేశ ఆర్థికాభివృద్ధిలో మీ తోడ్పాటు అందించండి. పచ్చని సంసారం, పాడి పంటల పచ్చని సౌభాగ్యం భారతదేశానికి అందించండి. పచ్చని సంసారం, పాడి పంటల పచ్చని సౌభాగ్యం భారతదేశానికి అందించండి. నవ వధువుల్లారా, కట్నాలు, కానుకలు, ఆర్థిక స్టేటస్ శాశ్వతం కాదు. మరొకసారి చెప్తున్నాను, కట్నం తెస్తే ఎంత తెస్తుంది, కానుకలు తెస్తే ఎంత తెస్తుంది? నీ కోడలు కాదు, నీ కూతురు. ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను, దయచేసి క్షమించండి. నవ వధువుల్లారా, కట్నాలు, కానుకలు, ఆర్థిక స్టేటస్ శాశ్వతం కాదు. నుండు నూరేళ్ల జీవితం, ఆయుష్కాలం దాంపత్య జీవితం శాశ్వతం. నిండు నూరేళ్ల జీవితం, ఆయుష్కాలం దాంపత్య జీవితం శాశ్వతం. ఇది అల్లా, యేసు, శివపార్వతులు, ఆది దంపతులు ఆశీస్సులుగా గుర్తించండి. ఇది యేసు, అల్లా, శివపార్వతులు, ఆది దంపతులు ఆశీస్సులుగా గుర్తించండి. ఇదే నా వివాహ పరిచయ సందేశం. ఇదే బత్తుల రమేష్ బాబు వివాహ పరిచయ సందేశం. శుభకరం శతమానం భవతి, దీర్ఘాయుష్మాన్ భవ, విద్యా ఉద్యోగ సంతాన అభివృద్ధి ప్రాప్తిరస్తు. నవదంపతుల్లారా, ఇదే బత్తుల రమేష్ బాబు వివాహ పరిచయ వేదిక సందేశం. శుభకరం శతమానం భవతి, దీర్ఘాయుష్మాన్ భవ, విద్యా ఉద్యోగ సంతాన అభివృద్ధి ప్రాప్తిరస్తు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నవవధువుల్లారా, యువతీ యువకుల్లారా, నేను గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మరి ప్రధానమంత్రి గారు, మరి దేశాది పరిపాలకులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వృద్ధులు ఎక్కువగా ఉన్నారు భారతదేశంలో, యువతరం తక్కువగా ఉంది. ఒకప్పుడు జనాభా పెరిగిపోతుంది, నిత్యావసర వస్తువులు, కనీస అవసరాలు అందుబాటులో లేవు. కాబట్టి 1 లేక 3 అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోమని చెప్పిన పెద్దలు వాళ్ళే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? యువతరం, నవతరం యువతరం గలమెత్తితే, నవతరం యువతరం గలమెత్తితే భారతదేశం ఆర్థికాభివృద్ధిలో ముందుకు పోదా? మరి యువతరం నవతరం రావాలంటే ఏముండాలి? కట్నాలతో, కానుకలతో, స్టాటసులతో, వరకట్న వేధింపులతో యువతరాన్ని చంపేద్దామా? యువతరం కావాలి. అందుకని అంటున్నారు, అధిక సంతానం కనండి, దేశ ఆర్థికాభివృద్ధిలో మీ సంతానం వారసులు కండి అని ఈరోజు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో ప్రముఖ సమావేశాల్లో చెప్తున్నారు. నేను చెప్తున్నాను, వివాహ పరిచయ వేదికలు దళాలు నిర్వహిస్తున్నారు, పెళ్ళిళ్ళ ప్యారేలు ఇస్తున్నారు. లక్షలు, సామాన్యుడికైతే 100,000, 1000, మధ్యతరగతి లక్షలు, ఉన్నత కుటుంబాలైతే కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. మరి పెరిక కుల కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులు ఎందుకు పెట్టారండి? వివాహ పరిచయ వేదికలు కాదా? అందులో మీ అబ్బాయిని పరిచయం చేస్తే తప్ప మీ మనోభావాలు దెబ్బతింటాయా? నేనేదో ఎవరో రిక్వెస్ట్ చేస్తే కొద్దిగా పెరిక కమ్యూనిటీ గ్రూపుల్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, పేర్లు వద్దులేండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, వెంటనే డిలీట్ చేయని అంటే వెంటనే డిలీట్ చేశాను. అయినా నేను పెళ్ళిళ్ళ పేరైనా, పెళ్ళిళ్ళు చేయటం నా వ్యాపారమా? కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘంగా బీసీ మైండ్, బీసీ షెడ్యూల్, అలాగే కృష్ణా జిల్లా అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిగా అంబేద్కర్ భావజాలం ప్రచారం చేయాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో నిరుపేదలందరూ రాజ్యాధికారంలో రావడానికి అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఇంజెక్షన్ చేయాలి. ఫుల్ బిజీ షెడ్యూల్. అలాగే నా పెరుగు కులంలో కరోనా వైరస్ కంటే భయంకరమైనది, ఎయిడ్స్ వైరస్ కంటే భయంకరమైనది ఎకనామిక్ స్టేటస్. వాడు సచ్చేటప్పుడు ఎకనామిక్ స్టేటస్తో సస్తాడా? వాడు సచ్చేటప్పుడు ఎకనామిక్ డబ్బు, ధనము, భవనం, భూములు అన్నీ కూడా తీసుకెళ్తాడా? అన్ని కులాల్లోనూ ఉంది, నా కులంలో 100% ఉంది. అది కూకటి వేళ్లతో నేను పెగిలించాలి. పేదోడైనా, లేనోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా అందరూ కూడా ఒక పెరిగి తల్లి బిడ్డలమే. లక్ష్మి కలిసి వస్తే ఆడు ఉన్నోడు అవుతాడు,
కొద్దిగా వాడు సంపాదనలో ఆర్థికంగా అందుకోవడంలో మూలాలు తెలవకపోతే వాడు పేదోడు అవుతాడు. అది మన చేతిలో రాతలే, మన చేతిలో గీతలే, మన ప్రవర్తనే. మనం ఉన్నతంగా ఆర్థికంగా ఎదగాలన్నా, మధ్యతరంగా ఎదగాలన్నా, సామాన్యంగా పడిపోవాలన్నా అంతా మన చేతిలో ఉంది. అందుకనే ఎవరైనా సరే పెరుగుదల బిడ్డలే. అందుకని ఎకనామిక్ స్టేటస్ అనేది కులంలో ఉండకూడదు. ఉన్నోడైనా లేనోడైనా, నల్లోడైనా తెల్లోడైనా, రంగు గింగు ఏ భేదం లేకుండా అందరూ పెరుగు తల్లి బిడ్డలమే అనే భావన కోసం నేను కృషి చేయాలి. నాది బీజీ షెడ్యూల్. నేను పెళ్ళిళ్ళు ఎక్కడ చూస్తాను? నేను ఎక్కడ పెళ్ళిళ్ళు పేరైనా అవుతాను? ఆయన పెళ్ళిళ్ళు చూడటానికి పెరుగు కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. పైసా ఖర్చు అవసరం లేదు. మీ అబ్బాయి డీటెయిల్స్ అన్నీ ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు, తెలంగాణ 33 జిల్లాలో పెరుగు గ్రూప్లో పెడితే మీ అభిరుచులకు తగ్గట్టు మీకు కోడలుగా నీ కూతురు, అదే కోడలే నీ కూతురుగా కోడలు నీ కూతురుగా వస్తుంది. దయచేసి భవిష్యత్తులో పెరుగు వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను, పెళ్ళిళ్ళ ప్యారే గ్రూపులు, మధ్యతరగతి గ్రూపులు, దళారు గ్రూపులకి అవకాశాలు ఇవ్వకండి. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. శివపార్వత ఆది దంపతులు, ఆదాము అవ్వ. పవిత్ర గ్రంథం బైబిల్ చెప్తుంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్తుంది సాది చాలా గొప్పదని. పవిత్ర గ్రంథం భగవద్గీత చెప్తుంది శ్రీకృష్ణ భగవానుడు. ఉపనిషత్తులు, వేదాలు శివపార్వతుల గురించి, ఆది దంపతుల గురించి చెప్తుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అది కట్నము కానుకలు కాదు, భూమి బంగారము భవంతులు కాదు, ఎకనామిక్ స్టేటస్ కాదు. ఏమండి, ఏమీ లేని మధ్యతరగతి కుటుంబంలో ఒకడు ఐఏఎస్ అయ్యాడు. మరి ఆ అమ్మాయి ఏం కట్నం తెచ్చింది? ఒక సామాన్య కుటుంబంలో ఒకడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అయ్యాడు. మరి ఆ అమ్మాయి ఏం కట్నం తెచ్చింది? ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తులు మరి రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఇదంతా కట్టకానుకలు తెస్తేనే అయ్యారా? చదవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అందుకనే వీడియో ఎక్కువ అవుతుంది. కానీ ఒక విషయం, అందుకనే భారత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, అధ్యయనం, సమీకరణ, పోరాటం. ఈ 3 సిద్ధాంతాలు ఉంటే కట్నం అక్కర్లే, కానుకలు అక్కర్లే. నీ పిల్లల్ని చదివించుకొని నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఒక టీచర్గా, ఒక మాస్టర్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక లెక్చర్గా నీ సంతాన సాఫల్యం దేశాభివృద్ధిలో ఉపయోగపడుతుంది. దయచేసి బాధ్యత తీసుకోండి. ఏదైతే పెరుగు కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో అబ్బాయిల వివరాలు సేకరించండి. వారికి తగ్గ సమాచారం అమ్మాయిల కన్నా తల్లిదండ్రులకి తెలియజేయండి. అంతేగాని మధ్య దళారులు కానీ ఇవి పెట్టుకోవద్దు. అబ్బాయిలు, మా అబ్బాయి బయోడేటా అంతా వాట్సాప్ గ్రూప్లో పెడితే మా పరుగు పోద్ది, మా మనోభావాలు దెబ్బతింటాయి. నువ్వేమైనా ఆడపిల్లవా? నీ మనోభావాలు దెబ్బతింటానికి నువ్వు సిగ్గుపడటానికి మగోడు అయ్యా. ఆడపిల్లలకన్నా తల్లిదండ్రులు సిగ్గుపడతారు. వాట్సాప్లో వాళ్ళ అమ్మాయి ఫోటో వచ్చిందంటే 10 మంది వచ్చి పెళ్లి చూపులు చూశారంటే ఆ పిల్ల అందరూ చెప్పుకుంటారు, 10 మంది వచ్చి పెళ్లి చూపులు చూశారు, ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా అని ఆడపిల్లకన్నా తల్లిదండ్రులు బాధపడతారు. మగపిల్లలు నీకేమైంది? ఏం స్టేటస్? మళ్ళొక్కసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెరుగు సోదరి సోదరులారా, ఎకనామిక్ స్టేటస్ అనేది కరోనా కంటే భయంకరమైనది, ఎయిడ్స్ కంటే భయంకరమైనది. దానికి నివారణ మందు లేదు. దయచేసి మీరే ఆయుర్వేదమో లేకపోతే హోమియోపతో లేకపోతే మీ నరాల్లోంచి, మీ రక్తంలోంచి ఎకనామిక్ స్టేటస్ తీసేయండి. ఒకటే నినాదం, అధ్యయనం, సమీకరణ, పోరాటం, ఐకమత్యం. మనందరం ఒక తల్లి బిడ్డలం. వాడు ఉన్నోడు పిల్లను, ఆ లేడోని పిల్లను చిన్న చూపు చూడొద్దు. మేము డబ్బున్నోళ్ళము, మా పరుగులు పోతున్నాయనే భావన మీకు వద్దు. మనందరం పెరుగు తల్లి బిడ్డలం. ఇంత ఎమోషనల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తాకిడి తగిలింది. పెళ్లి సంబంధాలు చూడకూడదండి. నేను ఆంధ్రప్రదేశ్ మరొకసారి వీడియో అరగంట పైగా వస్తుంది, నేను ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పెరుగు కుల సమన్వయకర్తనండి. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఒక పెరుగు కులానికి నేను ప్రతినిధిని కాదు. అలాగే అంబేద్కర్ భావజాలం ఉన్న కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, భారత ప్రపంచ మేధావి. నేను పెళ్లి సంబంధాలు చూడటం ఏంటండి? నేను పెళ్ళిళ్ళు పేరైనా, నేను దళారినా? తీవ్ర మానసిక శోభకు గురయ్యాను. దయచేసి ఎవరు మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి. మనసా వాచా కర్మ పెరుగు కుల వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూపులకు అన్నిటికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు మీరు బాసటగా నిలవండి. అబ్బాయిల కన్నా తల్లిదండ్రులారా, మీరు ఎకనామిక్ స్టాటస్ ఫీల్ అవ్వద్దు. మీ అబ్బాయి వివరాలన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. దళారులకు అవకాశం ఇవ్వద్దు, పెళ్ళిళ్ళ పేరేక అవకాశం ఇవ్వద్దు. సకాలంలో తగు విధమైన వయసులో మీ కుమారులకి వివాహ వేదికల ద్వారా పరిచయం చేయండి. మరొకసారి చెప్తున్నాను, నేను పెళ్ళిళ్ళ పేరయ్యని కాదు, నేను పెళ్ళిళ్ళు నా వ్యాపారం కాదు, ఒక రాష్ట్ర నాయకుడిని. అది నాకు సంబంధం లేని సబ్జెక్ట్. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మరి వీడియో చూస్తేనేమో 30 నిమిషాలు వచ్చింది. దయచేసి ఎవరి మనోభావం దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు. మరొకసారి నా పరిచయం. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పురగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని. మరొకసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నవ వధువులకు, యువతీ యువకులకు, పిల్లల్ని వధువు వరుడు కన్నా తల్లిదండ్రులకు అందరికీ కూడా మనస వాచ కర్మన హృదయపూర్వకంగా చేతులెట్టి నమస్కరిస్తున్నాను. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. శతమానం భవతి, సర్వే జనా సుఖినో భవంతు. జై बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. जय भीम, जय जय भीम, जय भीम, जय जय भीम, जय पेरिका, जय पेरिका, जय जय पेरिका, जय पेरिका, जय जय पेरिका.